హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే ఇలా వీడియోస్ పెట్టానో అప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోలో నేను మన యొక్క మొబైల్ ఫోను పేలిపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనే వాటి గురించి నేను డీటెయిల్గా ఈ యొక్క వీడియోలో చెప్తాను. అసలు ఫోన్ పేలిపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే బ్యాటరీ. సో బ్యాటరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. అంటే బ్యాటరీ బాగా హీట్ ఎక్కిపోయి త్వరగా కూల్ అవ్వకపోతే అది ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయే అవకాశం ఉంది. అయితే మన యొక్క మొబైల్ ఫోన్ని పేలకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒక్కొక్కటిగా డీటెయిల్గా మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మీ మొబైల్ ఫోన్కి ఏ ఛార్జర్ అయితే ఇచ్చారో కొన్నప్పుడు అదే ఛార్జర్ని మీరు వాడాలి. ఎందుకంటే కొన్ని ఫోన్స్కి టర్బో ఛార్జర్స్ అని వస్తాయి. ఆ ఫోన్కి ఆ టర్బో ఛార్జర్ అని సెట్ అవుతుంది. అంతేగాని నార్మల్ ఫోన్కి, అంటే టర్బో ఛార్జర్ సపోర్ట్ చేయలేని ఫోన్కి అవి పెట్టారంటే ఆ హీట్కి తట్టుకోలేక ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. అందుకే మీ మొబైల్ ఫోన్కి ఏ ఛార్జర్ అయితే ఇచ్చారో అదే వాడాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే, మీకు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అనేది 100% వచ్చిన తర్వాత మీరు తీసేయాలి వెంటనే. అలా కాదు, మీరు ఎక్కువసేపు ఉంచితే హీట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటది. అలా పెరిగిపోవడం వల్ల ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు సేఫ్ ప్లేస్ లో పెట్టాలి. అంటే మీరు ఛార్జింగ్ అనేది పిల్లో కింద పెట్టకూడదు. పిల్లో కింద పెడడం వల్ల ఏమవుతుందంటే, ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొద్దిగా హీట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అదేంటంటే ఫ్రీగా మీరు వదిలేస్తే గాలికి అది కూల్ అయిపోతూ ఉంటుంది. మీరు పిల్లో కింద పెడడం వల్ల ఏమవుతుందంటే, గాలి ఎటు వెళ్ళక హీట్ అనేది అలాగే పెరిగిపోయి పేలిపోయే అవకాశం ఉంది. సో మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు పిల్లో కింద మాత్రం పెట్టకండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాక్ కేస్ ఉంటుంది కదా, కేసుని తీసేసి పెట్టండి. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంత హీట్ ఫామ్ అవుతుంది కదా ఫోన్ కి. కేసు ఉండటం వల్ల ఏంటంటే ఆ హీట్ ని అక్కడితో ఆపేస్తుంది. దానికి ఫ్రీ ఎయిర్ తగలాలి. ఎయిర్ తగులుతూ ఉంటే ఏమవుతుంది అంటే కూల్ అవుతూ ఉంటుంది. సో కేస్ అనేది ఆపేస్తూ ఉంటుంది. సో మీరు ఎక్కువసేపు కనుక ఛార్జింగ్ పెట్టేస్తే కనుక హీట్ అలాగే ఎక్కువ ఫామ్ అయిపోయి ఫోన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాక్ కేస్, హెవీ కేసెస్ ఉంటాయి. సో అవి తీసేసి మీరు, అంటే బయట ఫ్రీగా ఎయిర్ తగిలే ప్లేస్ లో మీరు పెట్టాలి, పిల్లో కింద పెట్టకూడదు. అలాగే మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు సన్లైట్ తగిలే చోట పెట్టకండి. ఎందుకంటే మీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ కి కొంత హీట్ ఫామ్ అవుతుంది. అలాగే మీరు సన్లైట్ కింద పెడితే ఇంకా హీట్. సో ఈ రెండు హీట్ బాగా ఎక్కువ అయిపోయి ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అసలు వాడకండి. మీరు ఫోన్ వాడటం వల్ల ప్రాసెస్ లోపల బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసర్ అయ్యి జరిగి కొద్దిగా హీట్ ఫామ్ అవుతూ ఉంటుంది. ప్లస్ మొబైల్ నుండి, ఛార్జర్ నుండి వచ్చే హీట్, సో బాగా హీట్ ప్రొడ్యూస్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయే అవకాశం ఉంది. అలాగే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అస్సలు మాట్లాడకండి. ఇంకో విషయం చెప్తున్నా, మీరు మంచి ఫోన్స్, బ్రాండెడ్ ఫోన్స్ నే కొనండి. చైనా ఫోన్స్ వీటిలన్నిటిని మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే బ్రాండెడ్ ఫోన్స్ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ టెస్టింగ్ చేసి నీట్ గా మీకు మొబైల్ ఫోన్ లో వాళ్ళు వేస్తారు. మీరు చైనా ఫోన్స్ కొంటే ఏంటంటే వాళ్ళు చీప్ రకాలు, నాసి రకాలు ఇవన్నీ వేసేసి మీకు మొబైల్ ఫోన్ తక్కువ రేట్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే తొందరగా పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు గేమ్స్ ఆడతాం కానీ, ఫోన్స్ మాట్లాడతాం కానీ, మీకు ఏమన్నా అత్యవసరం అయితే ఛార్జింగ్ ఫోన్ మాట్లాడండి, లేకపోతే గేమ్ ఆడుకోండి, లేకపోతే ఏదైనా పని చేయండి. ఛార్జింగ్ పెట్టి మరి మీరు ఏమి చేయకండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడు బాగా హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది ఫోను. సో అప్పుడు ఏం చేస్తారంటే, మీరు కొద్దిసేపు ఫ్రీగా ఉంచండి. అంటే గాల్లో అలా ఫ్రీగా ఉంచి కూల్ అయిన తర్వాత మీ యొక్క పనులకు మీరు వాడుకోండి. అంతేగాని హీట్ పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకా వాడి హీట్ పెంచేస్తూ ఉంటే ఫోన్ పేలిపోద్ది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్, పేలిపోయే అవకాశం అస్సలు రాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్స్ రూపంలో అడగండి.